ఫ్రెండ్స్, గత ఏడాది నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకుందాం. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుదాం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విశ్వావాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. ఇక వాటిలో ప్రధాన సమస్య నరాల బలహీనత, నరాల్లో అడ్డంకులు, నరాల నొప్పి, నరాల మీద ఒత్తిడి పడటం. ఈ సమస్యలనేవి సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కువసేపు నిలబడినా కాళ్ళలో నొప్పి, పాదాలలో నొప్పి, చేతుల్లో కూడా ఈ బలహీనతలనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శరీరంలోని నరాలలో ఈ అడ్డంకులు ఏర్పడితే అక్కడ రక్త ప్రవాహం క్రమంగా తగ్గటం ప్రారంభమవుతుంది. ఇక ఆ ప్రదేశంలో తిమ్మిరి లేదా అడ్డంకులు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటి అంటే, మరి ఇటువంటి నరాల సమస్యకు చికిత్స ఏమిటి? మన శరీరంలోని నరాలు బలహీనమైతే ముందుగా వాటి లక్షణాలేమిటి? మీ శరీరంలో కనుక నరాలు బలహీన పడుతున్నాయని మీరెలా తెలుసుకోవచ్చో, దానికి సకాలంలోని పరిష్కారాలు ఏ విధంగా పాటించవచ్చో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ జ్ఞాపక శక్తి కనుక బలహీన పడుతూ ఉంటే, నరాలు సరిగ్గా పని చేయటం లేదని ఇది ఒక సూచనలాగా మీ శరీరం మీకు ఇస్తుంది. మీకు పదే పదే మైకంగా అనిపించటం మీ శరీరంలో నరాలు బలహీన పడుతున్నాయని సూచిస్తుంది. అలాగే మన శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించినప్పుడు కూడా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అకస్మాత్తుగా లేచి నిలబడి కళ్ళ ముందు చీకటిగా అనిపిస్తే ఇది కూడా నరాలు సరిగ్గా పని చేయకపోవటం వలనే ఇటువంటి బలహీనతకు సంకేతం కావచ్చు. దీనికి తోడు నిద్రలేమి లేదా శరీరంలో రక్తం లేకపోవటం కూడా నరాలు బలహీన పడుతున్నాయని సూచిస్తుంది. మరి ఇటువంటి నరాల బలహీనతకు కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సమస్య వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఈ 3 కారణాలను మనం సరిగ్గా సమతుల్యం చేస్తే నరాల బలహీనత దానంతట అదే తొలగిపోతుంది. అదేమిటి అంటే, ముందుగా మన శరీరానికి తగినంతగా విటమిన్ B12ను అందించాలి. ఎందుకంటే విటమిన్ B12 అనేది మన శరీరంలోని నరాలకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మీ శరీరంలో ఎప్పుడైతే B12 డెఫిషియన్సీ వస్తుందో మీకు నరాల బలహీనత కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే B12 మన నరాలపై మైలిన్ అనే రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ఇదేం చేస్తుంది? మన నరాలను బలంగా ఉంచుతుంది. అలాగే అవి సరిగ్గా పనిచేయటానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ B12 లోపిస్తే ఈ రక్షణ పొర కూడా బలహీనపడి మన నరాల్లో అడ్డంకులు వంటి సమస్యలను కూడా మొదలు పెడతాయి. అలాగే పొటాషియం డెఫిషియన్సీ అంటే పొటాషియం లోపం. ఈ పొటాషియం కూడా మన శరీరంలో రక్త ప్రవాహాన్ని సక్రమంగా ఉంచటానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మీ శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుందో అప్పుడు నరాలు సెన్సిటివ్ గా మారి ఈ నెర్వ్స్ అనేవి తగ్గటం ప్రారంభమవుతాయి. అలాగే నరాల బలహీనత ఏర్పడి నరాలు నొప్పిగా కూడా అనిపిస్తాయి. ఇక మరొక ముఖ్యమైన కారణం మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే మెగ్నీషియం లోపం వలన కూడా నరాలు బలహీనతకు గురవుతాయి. ఎందుకంటే మెగ్నీషియం మన నరాలకు బలాన్ని ఇవ్వటానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఇది కూడా మన శరీరంలో తగినంతగా లేకపోతే నరాల సామర్థ్యం దెబ్బతిని శరీరం బలహీనంగా నొప్పిగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నరాలు బలంగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యను నివారించుకోవాలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా నరాల బలహీనతను మీరు తగ్గించుకోవాలి అంటే కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదు. వాటిలో ముఖ్యమైనవి ఉప్పు మరియు పంచదార. వీటిని ఎక్కువగా తినకూడదు. ఉప్పు మరియు చక్కెర అధికంగా తీసుకోవటం వలన మన రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది నరాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే ఐస్ క్రీమ్, స్వీట్స్ కూడా దూరంగా ఉండాలి. వీటిని అధికంగా తీసుకోవటం వలన కూడా నరాలు బలహీనంగా మారుతాయి. ముఖ్యంగా బాగా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, అలాగే రోస్ట్ చేసిన అంటే కాల్చిన ఆహారాలను కూడా తినకుండా ఉండాలి. అలాగే బాగా రీఫైండ్ చేసిన ఆయిల్స్ ని, జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే మంచిది. వీటి కారణంగా మన జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించటానికి అనుమతి ఇవ్వదు. దీంతో మన నరాలు బలహీనంగా మారుతాయి. కాబట్టి నరాల బలహీనతను తొలగించుకోవటానికి ఇప్పుడు ఏం తినాలో వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మీరు ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఆకుకూరలు. మీరు వారానికి 3 రోజులు ఆకుకూరలతో చేసిన
ఆహారాన్ని తినండి. ఎందుకంటే ఆకుపచ్చ ఆకుల్లో విటమిన్ B12 కానీ, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి మన నరాలకు బలాన్ని ఇస్తాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. అంటే వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఫిష్ లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా మన నరాలను బలంగా చేయటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు మీరు ఎండు ద్రాక్షను అంటే ఎండు కిస్మిస్లను కూడా తినండి. ఇవి కూడా నరాల బలహీనతను తొలగించి మన శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. అలాగే డార్క్ చాక్లెట్ కూడా మంచిదే. ఎందుకంటే డార్క్ చాక్లెట్ నరాల బలహీనతను తొలగించడానికి సహాయం చేస్తుంది. అయితే మీరు డార్క్ చాక్లెట్ ను రాత్రిపూట మాత్రం తినకూడదు. ముఖ్యంగా మీకు కనుక అందుబాటులో ఉంటే మీ ఆహారంలో బ్రొకోలీని కూడా చేర్చుకోండి. లేదా బ్రొకోలీని మీరు సలాడ్ గా తీసుకోవచ్చు. ఇది కూడా మన నరాలను బలపరచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కొన్ని ప్రాణాయామాలు కూడా చేస్తే నరాల బలహీనతను తొలగించుకోవటానికి సహాయం చేస్తాయి. ముఖ్యంగా యోగాసనాలు వేయటం, ప్రాణాయామం మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే నరాల బలహీనతను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే కొన్ని ప్రత్యేక ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో మొదటిది భస్త్రికా ప్రాణాయామం, ఇక రెండవది అనులోమ విలోమ. ఈ రెండు ప్రాణాయామాలు కూడా ప్రతిరోజు చేయటం వల్ల నరాల బలహీనత తొలగిపోతుంది. ఇది మన శరీరాన్ని మరింత శక్తిమంతంగా అనిపించేలాగా చేస్తుంది. కాబట్టి నరాల బలహీనతను తొలగించి శరీరంలో విటమిన్ B12 లోపాన్ని తీర్చే ఉపాయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల నరాలకు పూర్తి పోషణ లభించే ఆహారాల గురించి తెలుసుకుందాం. అటువంటి ఆహారాల్లో ముఖ్యమైనది ఈ గింజలు. ఇవేమిటో మీ అందరికీ తెలుసు కదా, పంకిన్ సీడ్స్. వీటిని గుమ్మడికాయ విత్తనాలు అని కూడా అంటారు. ఈ విత్తనాలను ఎక్కువగా తింటే మన శరీరంలోని పోషకాల లోపం త్వరగా నిండుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సరైనది కాదు. మీరు ప్రతిరోజు కేవలం 1 టీ స్పూన్ పంకిన్ సీడ్స్ ను మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తినటం కూడా మంచిది కాదు. ఎందుకంటే పంకిన్ సీడ్స్ జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అన్ని రకాల సీడ్స్ అనేవి జీర్ణం కావటం కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా మనం వాటిని తక్కువ మోతాదులో తింటే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే మీరు వాటిని కొద్దిగా ఎండబెట్టుకొని లేదా పొడిగా గ్రైండ్ చేసుకొని 1 చెంచా పొడిని పాలలో మిక్స్ చేసుకొని కూడా త్రాగవచ్చు. అంతేకాకుండా మీరు వీటిని డ్రై రోస్ట్ చేసి పొడిలాగా చేసుకొని మీరు చపాతీ చేసుకునేటప్పుడు పిండిల్లో కలుపుకొని కూడా వాడుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కలుపుకొని తినవచ్చు, లేదా పెరుగులో అయినా కలిపి తినవచ్చు. మీరు వీటిని మీకు నచ్చిన విధంగా తినవచ్చు. లేదా మీరు ఈ సీడ్స్ ని నీటిలో నానపెట్టి తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, డైలీ 1 స్పూన్ కంటే ఎక్కువ మాత్రం తీసుకోకుండా జాగ్రత్త వహించండి. అలాగే గుమ్మడికాయ గింజలను మనం ఎప్పుడు కూడా వండి తినకూడదని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వీటిని కనుక ఉడకపెట్టి తింటే వీటిలోని పోషకాలు నాశనమైపోతాయి. అప్పుడు మన శరీరానికి పూర్తి ప్రయోజనాలు లభించవు. ముఖ్యంగా ఈ సీడ్స్ మీకు మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. వీటిని తినటం వలన నరాల బలహీనత మాత్రం పూర్తిగా తొలగిపోతుంది. వీటితో పాటు మన శరీరంలో విటమిన్ B12 లోపాన్ని తీర్చి నరాల బలంతో పాటు ఎముకలను కూడా దృఢంగా మారుస్తాయి. అంతేకాదు ఫ్రెండ్స్, వీటిలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైన పోషణలను అందించటంతో పాటు నరాల బలహీనతను కూడా తొలగిస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, నరాల్లో అడ్డంకులు, బలహీనత లేదా అధిక చల్లదనాన్ని కనుక మీరు అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు పంకిన్ సీడ్స్ ను తినాలి. అంతేకాకుండా మీ ఆహారంలో ఆకుకూరలను కూడా భాగం చేసుకోండి. ప్రతిరోజు భస్త్రిక మరియు అనులోమ విలోమ ప్రాణాయామాలు చేయండి. ఈ ఆసనాలు ఎలా వేయాలో మీకు యూట్యూబ్ లో కూడా వీడియోలు దొరుకుతాయి. మరి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీస్ ని ఫాలో అవ్వండి. అలాగే ఈ సమస్యలతో బాధపడే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు గుడ్ బై.